నమస్కారం, మనందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్, కొంచెం విభిన్నమైన విశ్లేషణ చేయబోతున్నాం. అసలు మన మనుషులు, యంత్రాలు, ఇంకా మనం చదివే కథలు ఇవన్నీ ఎలా నిర్మితమవుతాయి? వాటి వెనుకొన్న చర్యల నిర్మాణం అంటే ఆర్కిటెక్చర్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో ఈరోజు డీకోడ్ చేద్దాం. రండి మొదలుపెడదాం. ముందుగా మీకో చిన్న ప్రశ్న ఆలోచించండి. కంప్యూటర్ అల్గోరిథమ్స్కి, మనం రాసే లాజికల్ రీజనింగ్ ఎగ్జామ్స్కి, ఆఫ్కోర్స్ మన బ్రెయిన్కి, ఈ మూడింటికి కామన్గా ఉన్న పాయింట్ ఏంటంటారు? వినడానికి ఇవి ఎక్కడో వేరువేరు ప్రపంచాలకు చెందినవిలాగా అనిపిస్తున్నాయి కదూ, కానీ కరెక్ట్గా చూస్తే ఇవన్నీ ఒక పరిస్థితి ఎదురైనప్పుడు నెక్స్ట్ ఏం చెయ్యాలి అనే యాక్షన్ మీదే ఆధారపడి పనిచేస్తాయి. అదే అసలు మ్యాజిక్. సరే, అసలు మ్యాటర్లోకి వెళ్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే 5 మెయిన్ పాయింట్స్ ఇవే. 1. అలవాట్లకు సంబంధించిన జీవశాస్త్రం. 2. మనం తీసుకునే లాజికల్ స్టెప్స్. 3. ఏఐ ఇంకా కథల ప్లానింగ్. 4. మానసిక గాయాలు, మన ఐడెంటిటీ. ఇక ఫైనల్గా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలనే డిమాండ్. ఇవే మన టాపిక్స్. ఇక మన మొదటి సెక్షన్ అలవాట్ల జీవశాస్త్రం లేదా బయాలజీ ఆఫ్ హ్యాబిట్స్. ఇక్కడ స్వయం చాలక చర్యలు అంటే ఆటోమేటిక్గా జరిగే యాక్షన్స్ గురించి చూద్దాం. మన బ్రెయిన్లో న్యూరల్ పాత్వేస్ ఎలా పనిచేస్తాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక పనిని మనం రిపీటెడ్గా చేస్తున్నామనుకోండి, ఆ పాత్వేస్ కంటిన్యూస్గా ఫైర్ అవుతూ ఉంటాయి. దీనెలా చెప్పొచ్చంటే, ఒకే దారిలో పదే పదే నడిస్తే అక్కడ ఒక పక్కా రూట్ ఏర్పడుతుంది కదా, అలా అన్నమాట. టైం గడిచే కొద్దీ ఇవి చాలా స్ట్రాంగ్ ఆటోమేటిక్ హ్యాబిట్స్గా మారిపోతాయి. అంటే మనం పెద్దగా ఆలోచించకుండానే మెదడు ఆ పనులను చేసేలా ప్రోగ్రామ్ అయిపోతుందన్నమాట. ఇందులో మన బాల్య అనుభవాలు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి సుమా. చిన్నప్పుడు మనం చూసిన పరిస్థితులు మన బ్రెయిన్లో ఒక అదృశ్య స్క్రిప్ట్ని రాసేస్తాయి. ఫ్యూచర్లో ఏది ఎదురైనా ఆ స్క్రిప్ట్ ప్రకారమే మనం రియాక్ట్ అవుతుంటాం. మరి ఈ ఆటోమేటిక్ రియాక్షన్స్ మార్చుకోవాలంటే అది అంత ఈజీ కాదు బాస్. దానికి విపరీతమైన సెల్ఫ్ కంట్రోల్, బలమైన ఇన్నర్ మోటివేషన్ కావాలని మన సోర్సెస్ స్పష్టంగా చెబుతున్నాయి. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ డౌట్ వస్తుంది మీకు. మన మెదడు ఎప్పుడూ ఇలా అలవాట్ల మీదే ఆటోమేటిక్గా పనిచేస్తుంటే మరి మనం ఉద్దేశపూర్వకంగా ఒక లాజికల్ డెసిషన్ ఎలా తీసుకోగలుగుతున్నాం? ఈ బయాలజీని దాటి కాన్షియస్గా ఒక రీజనింగ్ వైపు మన అడుగులు ఎలా పడుతున్నాయంటారు? ఎగ్జాక్ట్గా అక్కడే మన రెండో విభాగం మొదలవుతుంది, తార్కిక చర్యలు లేదా లాజికల్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ మన సహేతుకమైన ఎంపికల గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఎప్పుడైనా అనలిటికల్ రీజనింగ్ ఎగ్జామ్స్ చూసారా? అందులో కోర్స్ ఆఫ్ యాక్షన్ అనే ఒక పదం కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి లేదా దాని కాంప్లెక్సిటీ తగ్గించడానికి మనం తీసుకునే ప్రాక్టికల్ స్టెప్ అన్నమాట. రియల్ లైఫ్లో మనం ఎదుర్కొనే సవాళ్లకు సరైన సొల్యూషన్ వెతికే ప్రయత్నమే ఇది. అయితే ఒక చర్య సరైనదా కాదా అని ఎలా డిసైడ్ చేస్తాం? దీనికోసం మనం జనరల్గా 3 ఫ్రేమ్వర్క్స్ వాడతాం. ఫస్ట్ది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, అంటే అందరికీ తెలిసిన సార్వత్రిక సత్యాలు. సెకండ్ది ఎక్స్పీరియన్స్ని బట్టి అంచనా వేయడం, అంటే మన గతం నేర్పిన పాఠాల ఆధారంగా అన్నమాట. ఇక థర్డ్ పాయింట్ లాజికల్ ప్రిడిక్షన్. సిచ్యువేషన్ కొత్తదైనా సరే లాజిక్ ప్రకారం ఏది కరెక్ట్ అని ఆలోచించి డిసిజన్ తీసుకోవడం. సింపుల్ కదా? ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒకటుంది. ఒక సరైన చర్య అనేది ఎప్పుడూ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇవ్వాలి. అంతేకాని ఒక ప్రాబ్లం సాల్వ్ చేయబోయి మరో కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తే దాన్ని సరైన కోర్స్ ఆఫ్ యాక్షన్ అని అస్సలనలేం. అది ఎప్పుడూ ఒక పర్ఫెక్ట్, లాజికల్, ప్రాక్టికల్ రూట్ అయి ఉండాలి. సో మన హ్యూమన్ లాజిక్ నుండి ఇప్పుడు కాస్త టెక్నాలజీ వైపు అంటే కంప్యూటేషనల్ లాజిక్ వైపు వెళ్దాం. 3వ విభాగం ఏఐ మరియు కథా ప్రణాళిక. ఇక్కడ అనుకరణ చర్యల గురించి చూద్దాం. ఇది నిజంగా అద్భుతంగా వివరిస్తుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మన ఏఐ అల్గోరిథమ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసా? ఇక్కడ స్ట్రిప్స్ స్టైల్ ఆపరేటర్స్ అనే టెక్నిక్ వాడతారు. ఒక కథలో క్యారెక్టర్స్ ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి, ఒక యాక్షన్ తర్వాత ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది పక్కాగా ఒక లాజికల్ కంప్యూటర్ కోడ్ ఫార్మాట్లో ఎలా ప్లాన్ చేస్తారో ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఏఐ ప్లానర్ కథను కరెక్ట్గా నడిపించడానికి మెయిన్గా 4 స్టెప్స్ ఫాలో అవుతుంది. 1. ముందు కథలో లాజికల్గా ఎక్కడ ఫ్లా లేదా లోపముందో పసిగడుతుంది. 2. దాన్ని సెట్ చేయడానికి పాత రూల్ని వాడటమో లేదా కొత్తది క్రియేట్ చేయడమో చేస్తుంది. 3. ఆ సిచ్యువేషన్కి తగ్గ పర్ఫెక్ట్ యాక్షన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. 4.
కథలోని మిగతా వాటికి ఎఫెక్ట్ పడకుండా ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది. చూసారా, ఒక క్యారెక్టర్ యాక్షన్స్ ఎంత లాజికల్గా ఉండేలా ఏఐ ప్లాన్ చేస్తుందో. మళ్ళీ టెక్నాలజీ నుండి మన మనుషుల ఎమోషన్స్ దగ్గరికి వద్దాం. మన 4వ విభాగం మానసిక గాయం మరియు గుర్తింపు. దీన్నే మనం అనుభవించిన చర్యలు అని కూడా అనొచ్చు. ఈ వాక్యాలొకసారి గమనించండి. ఇవి విద్యారాసిన జ్ఞాపకాల నుండి తీసుకున్నవి. ట్రాన్స్జెండర్ వ్యక్తులు తమ అసలైన ఐడెంటిటీ కోసం, వాళ్లని వాళ్లు యాక్సెప్ట్ చేసుకోవడం కోసం పడే ఇన్నర్ స్ట్రగుల్, అలాగే ఫ్యామిలీ నుండి ఆమోదం పొందాలనే వారి బలమైన మానవ ఆకాంక్ష ఈ మాటల్లో చాలా స్పష్టంగా, నిష్పాక్షికంగా కనిపిస్తాయి. లైఫ్లో జరిగే కొన్ని భయంకరమైన మానసిక గాయాలు మన ఆలోచనల్లో ఒక రకమైన శూన్యాన్ని, అంటే ఒక బ్లాంక్ స్పేస్ని క్రియేట్ చేస్తాయి. ప్రీతి షెనాయ్ రచనల్లో మనం ఇదే చూస్తాం. జీవితంలో బ్యాలెన్స్ తప్పినప్పుడు మళ్లీ మనల్ని మనం నిర్మించుకోవడానికి హెల్దీ రిలేషన్స్, అలాగే సరైన మెడికల్ సపోర్ట్ ఎంతగానో అవసరమవుతాయని అకాడమిక్ అనాలిసిస్ చెబుతోంది. ఇదే విషయాన్ని కొంచెం సోషల్ యాంగిల్లో చూస్తే లొరైన్ హాన్స్బరీ తన రచనల్లో అణిచివేసేవారికి, అణగారిన వర్గాలకు మధ్య జరగాల్సిన డైలాగ్ని అద్భుతంగా ఆవిష్కరించారు. సొసైటీలో సార్వభౌమాధికారం గురించి మాట్లాడటమే కాదు, నిజమైన మార్పు రావాలంటే మాటలతో పాటు నిబద్ధతతో కూడిన యాక్షన్స్ ఎంత అవసరమో ఆమె రచనలు మనకు చాలా ఆబ్జెక్టివ్గా వివరిస్తాయి. ఇక మన 5వ మరియు చివరి విభాగానికి వచ్చేశాం. స్వీయ అభివృద్ధికి డిమాండ్, అంటే మార్పును పెంపొందించడం. పర్సనల్ లెవెల్ నుండి ఇప్పుడు కొంచెం గ్లోబల్ లెవెల్కి జూమౌట్ చేద్దాం. ఇక్కడున్న ఈ నంబర్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. 154, 154. ఏంటిదనుకుంటున్నారా? మంజుల్ పబ్లిషింగ్ వాళ్ళు కేవలం మన తెలుగులోకి మాత్రమే అనువదించిన సెల్ఫ్ హెల్ప్, సైకాలజీ బుక్ సంఖ్య ఇది. ఇదొక చిన్న శాంపుల్ మాత్రమే. దీన్ని బట్టి అసలు మనుషులు తమను తాము మార్చుకోవడానికి ఎంతగా తహతహలాడుతున్నారో ఊహించండి. నిజానికి ఈ భారీ ప్రపంచ పరిశ్రమ అంతా దేనిమీద నడుస్తోందంటే మనం ఇందాక మాట్లాడుకున్న కోర్సెస్ ఆఫ్ యాక్షన్ మీదనే. మన పాత అలవాట్లను బ్రేక్ చేసి డైలీ లైఫ్లో వచ్చే ఎత్తుపల్లాలను ఎదుర్కోవడానికి జనాలు లాజికల్ సొల్యూషన్స్ కోసం వెతుక్కుంటున్నారు. అందుకే ఈ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఇంత పెద్ద ఇండస్ట్రీగా మారిపోయాయి. సో ఇదంతా చూశాక ఫైనల్గా ఒక ప్రశ్న మీ ముందుకు వదిలేస్తున్నాను. అసలు మన జీవితం అనే ఈ కథను రాస్తుంది ఎవరు? మన బ్రెయిన్లో ఆటోమేటిక్గా ఫైర్ అయ్యే బయాలజీ అలవాట్లా, లేక మనం కాన్షియస్గా తీసుకునే లాజికల్ డెసిషన్సా, లేక మన చుట్టూ ఉన్న వాతావరణమా? అసలు మనల్ని మార్చే పవర్ ఎవరి చేతుల్లో ఉందంటారు? కాస్త ఆలోచించండి. మీకు ఖచ్చితంగా ఈ టాపిక్ మీద ఇంకాస్త రీసెర్చ్ చేయాలనిపిస్తుందని ఆశిస్తున్నాను. ఈ విశ్లేషణను చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం.